హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియో నేను చేసుకునే తొలి ఏకాదశి వీడియోని అయితే పోస్ట్ చేయబోతున్నానండి. అయితే ఈ తొలి ఏకాదశి శ్రీహరికి ఇష్టమైన రోజునాడు రాబట్టి, అంటే ఈరోజు శనివారము ఏకాదశి పడబట్టి స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి మనకి కూడా శనివారం అంటేనే చాలా ప్రత్యేకమైన పండుగ రోజులాగా ఉంటుంది కదండి. అలాంటి రోజునాడు ఈ ఏకాదశి తిథి పడడంతో మరి ఇంకా చెప్పలేని ఆనందంతో పూజ అయితే చేసుకున్నానండి. ఏం చేసినా సరే మనకి పూజలు అన్నవి చాలా పాజిటివ్ ఎనర్జీని అయితే తీసుకొస్తుంది కదండి. మనసు ఎంత కష్టంగా అనిపించినా సరే ఒక్క రోజైనా సరే స్వామివారికి పూజ చేసామంటే చాలండి, ఇంకా మనసులో ఉండేటటువంటి బాధలేటి చింతలేటి అన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీహరి సన్నిధిలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది కదండి. అంతేకాదండి, నాకైతే ఈ ఏకాదశి శనివారం రోజునాడు పడడంతో 7 శనివారాల వ్రతం చేసినంత ఫలితం అయితే ఒక్క రోజులోనే నాకు వచ్చినట్టు అంత ఇదిగా అయితే అనిపించిందండి. ఏదేమైనా సరే స్వామివారి పూజ అంటేనే అంత ప్రత్యేకంగా అనిపిస్తుంది కదండి. మరెందుకు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు ఈ పూజ కోసం నేను తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి అన్ని పనులు చేసుకోవడం కోసం, స్వామివారి పూజ అంటే కొంచెం ఎక్కువ పనితో కూడింది కదా, స్వామి కోసమైనా మనం ఇలాంటి పూజలు చేయాలి అంటే కాస్తంత తెల్లవారుజామునే లేచామంటే పూజ అన్నది ప్రశాంతంగా చాలా చక్కగా ఆనందంగా మనకి మనసుకి ఉల్లాసం కలిగేటట్టుగా జరుగుతుంది కదండి. ఎక్కడ మనకి మనశ్శాంతి అనిపిస్తుంది అంటే ఆ పూజ చేసే విధానాన్ని బట్టి, ఆ పూజ చేసినప్పుడు మనకి చక్కగా మనసు అన్నది చాలా హ్యాపీగా ఉంటుందండి. అయితే ఫ్రెండ్స్, నాకు శ్రీవారి పూజ అంటే చాలా ఇష్టం అండి. అందుకోసమని నేను తెల్లవారుజామున 3 గంటలకే నిద్ర లేచి స్నానం అది చేసేసి చక్కగా రెడీ అయిపోయి ముందుగా ముంగిట్లో ముగ్గు వేసేసుకొని స్వామివారి కోసమని తులసి మాలని అలాగే కనకాంబరాల మాలని కట్టుకుని స్వామివారి కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. కనకాంబరాల మాలను అయితే కట్టేశాను, స్వామివారి ఫోటోకి సరిపోయేటట్టు ఉంటే సరిపోతుంది అని. 3 గంటలకు లేచి ఈ పనులు చేసుకున్న తర్వాత ఇప్పుడు 4 అయింది. చాలా చీకటిగా ఉందండి బయట అంతా చీకటిగా ఉంది అనేసి డోర్ని అయితే క్లోజ్ చేసేసానండి. ముందుగా ప్రసాదం చేసుకోవాలి కదా స్వామివారికి. అయితే ఇక్కడ జొన్నలు చూపిస్తున్నాను చూడండి. ఈ జొన్నల్ని మనము జొన్న పేలాలుగా చేస్తాం కదా, అయితే ఆ జొన్నలు ఉడకబెట్టి ఆరబెట్టానండి, కానీ అవి చీమలు పట్టేసాయి. అందుకని జొన్నలతో మొక్కజొన్న గింజలతో చేస్తున్నాను. ఈలోపు చక్కగా పూజ సామాన్లన్నీ పక్కన పెట్టేసుకుని నారాయణ స్తోత్రం అయితే టీవీ ఆన్ చేసుకుని వింటూ పూజ పనులు అయితే మొదలు పెట్టానండి. అలాగే ముందుగా నిత్య దీపం కూడా పెట్టుకోవాలి కదా, ఇలాగ స్వామివారివన్నీ ఆలకిస్తూ నేను నిత్య దీపాన్ని కూడా అన్నీ రెడీ చేసేసుకొని దీపం అయితే పెట్టేశానండి. తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో అంటే 5 అయ్యింది దీపం పెట్టేసరికి. ముందుగా మనం నిత్య దీపం పెట్టేశాక తర్వాత వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అవి పెట్టుకోవాలి కదండి. అందుకని మాకు ఈ పూజా మందిరం అయితే చాలా చిన్నది, అందువల్లంగా నేను బయట పీఠం వేసి పూజ చేసుకుందాము అనుకుంటున్నాను. అందుకోసమని దీపాలకి రెడీ చేసేసుకున్నాను, పిండిని కలిపేసి పక్కన పెట్టేసి అలాగే పేలాలు కూడా వేపేసి పక్కన ఉంచేసాను, ఈ లోపు చల్లారుతాయి అనేసి. అయితే ముందుగా దేవుడికి ఇక్కడ ముగ్గు వేసుకొని అంటే పీఠం పెట్టుకుంటున్నాను కదండి, అక్కడ పసుపుతోటి కాసి నీళ్ళతో శుభ్రంగా కడిగేసి పద్మ ముగ్గు వేసుకొని స్వామివారి పీఠాన్ని అయితే రెడీ చేసుకున్నాను. ఇక్కడ స్వామివారి పీఠం రెడీ చేసుకొని స్వామివారికి అలంకరణ చేసేసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను తిరుపతి లడ్డు చూపిస్తున్నాను. ఈరోజు నాకు స్వామివారు ప్రసాదంగా నాకు పంపించారు. మా బంధువులు తిరుపతి వెళ్తే తెచ్చిచ్చారండి. ఇది నాకు మహాప్రసాదంగా ఈరోజు నేను పూజలో పెట్టుకుని స్వామివారి పూజను అయితే ఆచరించుకుంటున్నానండి. అలాగే స్వామివారికి అలంకరణతో పాటు సువాసన భరితమైన గంధపు వాసన వచ్చేటటువంటివి ఏవైనా సరే స్వామివారికి దగ్గర వేస్తే ఆ ఆనందంగా స్వామివారు ఆ సువాసనకి చాలా సంతోషపడతారని జవ్వాది పౌడర్ని కూడా వేసానండి. నైవేద్యానికి జొన్న పిల్లల పిండిని కూడా దగ్గరే ఉంచేసుకొని అలాగే నాకు కావలసిన చదువుకునేటటువంటి పుస్తకాలు, ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది నా రామకోటి. అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడు రామకోటిని రాసుకుంటూ ఉంటుంటాను. ఇలాగ అన్నీ అలంకరణ చేసుకుని అన్నీ దగ్గర పెట్టేసుకొని నేతి దీపాలని పిండి దీపాలు పెట్టుకున్నాను కదండి, ఆ దీపాలలోని ఒత్తులు అవి వేసేసుకొని ముందుగా బొట్టు పెట్టుకొని దీపాలను అయితే వెలిగించుకుంటున్నానండి. ముందుగా దీపజ్యోతులకి నమస్కారం చేసుకొని అంటే 2 అక్షంతలు వేసుకొని నమస్కారం చేసుకొని అప్పుడు పూజను అయితే మొదలు పెడతానండి. అయితే మీకు తెలుసు కదండి, నేను వీడియో అయితే పోస్ట్ చేశాను కదా పూజా విధానం అంతాను. మీకు ఎలా అయితే
పూజా విధానం పోస్ట్ చేశానో అదే మాదిరిగా నేను కూడా ఇక్కడ చేసుకుంటున్నానండి. అంటే మీకు ఎలా అయితే చెప్పానో అదే మాదిరిగా నేను కూడా చేసుకోవాలి కదండి. చెప్పిందోటి చేసేదోటి ఉండకూడదు కదా. మీకు ఎలా అయితే చెప్పానో అదే విధంగా ఇక్కడ నేను స్వామివారి పూజకైతే అన్నీ రెడీ చేసుకొని అదే విధంగా దీపాలను కూడా వెలిగించుకొని ఇక్కడ షోడోపచార పూజను కానీ పంచోపచార పూజను కానీ చేసుకోవాలి కదా. నేనైతే పంచోపచార పూజను మాత్రమే చేసుకుంటున్నానండి. షోడోపచార పూజ అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. అన్నీ కూడా స్వామివారికి సర్దుకునేసరికి అవన్నీ అరేంజ్ చేసుకునేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇక్కడ నేను నార్మల్గానే పంచోపచార పూజను అయితే చేసుకుంటున్నానండి. ఇలాగ దీపజ్యోతులకి అక్షింతలు వేసేసి వాళ్ళకి నమస్కరించేసుకున్న తర్వాత గణపతికి మామూలుగానే పంచోపచార పూజనైతే చేసుకుంటున్నానండి. యథావిధిగానే శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతి అని చదువుకుంటూ గణపతి పూజనైతే ప్రారంభించానండి. అయితే ముందుగా మనం గణపతి పూజ స్టార్ట్ చేసే ముందు ఆచమనీయం చెప్పుకుని పూజనైతే ఆచరించుకోవాలండి. అంటే ఉద్దరణితో నీళ్లు చేతులు 3 సార్లు వేసుకొని 4వసారి చేయి కడిగేసుకుని అప్పుడు పూజనైతే మొదలు పెట్టుకోవాలండి. నేను అదే విధంగా ఇక్కడ పూజనైతే చేసుకుంటున్నాను. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా మనం 2 అక్షింతలు వేసి స్వామిని ఆహ్వానం చేసి మీకు ముందు వీడియోలో చెప్పాను కదండి. ముందుగా అక్షింతలు వేసి స్వామిని పిలవాలి అని మీకు నేను ఎలా అయితే చెప్పానో అదే మాదిరిగా స్వామిని పిలిచి స్వామికి అష్టోత్తరాలతోని గోవింద నామాలతోనే చక్కగా పూజనైతే ఆచరించుకున్నానండి. అలాగే స్వామికి కూడా ధూపం దీపం నైవేద్యాలతో చక్కగా మనకి తోచినట్టుగా పూజనైతే ఆచరించుకుంటాం కదండి. అదే మాదిరిగా నేను కూడా ఇక్కడ వివిధ రకాలుగా ధూప దీప నైవేద్యాలతో పూజన చేసుకున్న తర్వాత కొబ్బరికాయని నివేదన అయితే చెయ్యాలి కదండి. ఏ పూజ చేసినా కంపల్సరీ కొబ్బరికాయ నివేదన ఉండాలి. పూజ అంతా అయిపోయాక ఇలాగ కొబ్బరికాయ కొట్టేసి నేను స్వామివారి పూజనైతే మంగళహారతిని ఇచ్చేసి పూజనైతే ముగించుకుంటున్నానండి. అయితే ఫ్రెండ్స్, స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించుకోవాలి అని చెప్పాను కదండి. ఇక్కడ నేను లక్ష్మీదేవి కూడా పూజించుకుని పూజనైతే ముగించుకుంటున్నానండి. చివరిగా హారతిని కూడా ఇచ్చేసి పూజనైతే పూర్తి చేసుకున్నానండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి పూజనైతే నేను ఇలాగా ఇక్కడ నాకు వీలు కుదిరినట్టుగా నేను చేసుకోగలిగినట్టుగా పూజనైతే ఆచరించుకున్నానండి. మరోసారి మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఇంతే ఫ్రెండ్స్, తొలి ఏకాదశి నేను చేసుకున్న పూజా విధానము. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే చేయటం లేదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి